హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా బాట పడుతూ వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేసిన సినిమాలు ఎలాంటి సక్సెస్లను సాధిస్తాయి, తద్వారా వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారా లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక సెపరేట్ క్రేజ్ని క్రియేట్ చేసుకున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఇక మీదట చేయబోతున్న సినిమాలతో కూడా మంచి విజయాలను సాధించాలనే లక్ష్యంతో దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో టాప్ 5 నెంబర్లో ఉన్నవారు ఎవరు అనే దాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న నటుడు ప్రభాస్ అనే చెప్పాలి. ఆయన చేసిన బాహుబలి సినిమా సూపర్ హిట్ అయింది. ఇక అప్పటి నుంచి హిట్ టు ఫ్లాప్ సినిమాతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. ఇక అతని తర్వాత దళపతి విజయ్ కూడా చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా కూడా ఆయన క్రేజ్ పదిలంగా ఉంటూ ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీళ్ళిద్దరి తర్వాత అల్లు అర్జున్కి మంచి గుర్తింపు అయితే వచ్చింది. పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో స్టార్ హీరో ఇమేజ్ రావడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక నెంబర్ 4 పొజిషన్లో రామ్ చరణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. RRR సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఆయన ఆ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారు. ఇక దాంతోపాటు ఆయన నటనలో పరిణితిని కూడా చూపించి టాప్ యాక్టర్గా ఎదిగాడు. ఇక నెంబర్ 5 పొజిషన్లో షారుఖ్ ఖాన్ ఉన్నాడు. ఇక ఈ సినిమాతో 1000 కోట్ల పైన కలెక్షన్ రాబట్టిన ఈ స్టార్ హీరో మరోసారి తను ఇండస్ట్రీ హిట్ సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటి వరకైతే ఆయన నెంబర్ 5 పొజిషన్లో కొనసాగుతూ ఉండడం విశేషం. మా వీడియో మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.